అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వుడ్. ఎప్పుడైనా రిలేషన్స్ వచ్చినప్పుడు లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయి స్వీట్ రెసిపీ అనమాట. దీనికోసం మనకి ఎక్కువ ఏం అవసరం ఉండదు, ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం చేసుకోవచ్చు. ఫస్ట్గా దీంట్లో ఒక పాత్ర పెట్టుకొని అందులో ఘీ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఇలా సన్నగా కట్ చేసుకొని మనం ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఘీ అనేది మనకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కావాల్సి పడుతుంది. సో ఇంకా మనకి లైట్గా కొబ్బరి అనేది కలర్ చేంజ్ అయ్యాక ఆల్రెడీ శనగపప్పు అనేది మేము సపరేట్గా ఎత్తి పెట్టుకున్నాం అనమాట. అంటే వాష్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్నాము, ఎందుకంటే దీంట్లో వేస్తే ఉడకదు కాబట్టి. సో ఇలా లైట్గా 80% వరకు ఉడకపెట్టుకున్నాం అనమాట. ఇంకా అది కూడా వేసుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా అందులోనే యాలకుల పొడి వేసుకోవచ్చు. మా ఇంట్లో యాలకుల పొడి లేదు కాబట్టి యాలకులను వేసుకున్నాము. అండ్ దాంట్లో మనం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ అనేది కొంచెం ఎక్కువే కావాల్సి పడుతుంది. మేము ఈ చెమ్ముతో 2.5 వేసుకున్నాం అనమాట, ఎందుకంటే పాలు వేస్తాం కాబట్టి. పాలు కూడా ఆల్రెడీ వేడి చేసి పక్కలో అయితే పెట్టుకొనేసినాము. ఎందుకో నేను అమ్మని అడిగాను, అమ్మ ఏమైనా స్వీట్ తినాలి అని చెప్పి. సో దానికి అమ్మ నా కోసం చేసింది. మీరు కావాలంటే ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, హెల్త్కి ఇంకా మంచిది. షుగర్ కన్నా బెల్లం చాలా మంచిది. షుగర్ అనేది 2 కప్ వరకు వేసుకున్నాం అనమాట. స్వీట్ మీకు ఎంత కావాలో అంత షుగర్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా షుగర్ వేసుకున్నాక 2 మినిట్స్ వరకు మనము బాగా కలుపుతూ ఉండాలి, లేకుంటే ఆ షుగర్ కొంచెము అడుగు పట్టేస్తుంది అనేసి. సో ఇంకా బాగా మనం కలిపి ఒక 5 మినిట్స్ వదిలేసినాక ఇలా మనకి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం రవ్వ అనేది వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈరోజు రవ్వతోనే 2 రెసిపీ చేసినాము. ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రవ్వ ఉప్మా, ఇంకొకటి రవ్వ ఖీర్ పాయసం అనమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది. రిలేషన్స్ ఎవరు వచ్చినప్పుడు జస్ట్ 10 to 15 మినిట్స్లో మనం స్వీట్ అనేది రెడీ చేసేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ బాగా ఉడుకొని వదిలేయాలి. మనకి ఇంత కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇంకా సైడ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఏమంటే రవ్వ వేసాక కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఇంకా అమ్మ అయితే ఇది సైడ్లో పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్ కోసము బియ్యం అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంకా మనం ఆల్రెడీ దాంట్లో పాలు వేడి చేసి కాచి పెట్టుకున్నాం కదా, ఆ పాలను మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం అంతే అనమాట. స్వీట్ మీరు కావాలంటే మీరు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా నాకైతే చాలా ఇష్టమైందనమాట. సో ట్రై చేసి ఎలా వచ్చిందేమో నాకు కమెంట్లో చెప్పేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలన్నా నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే తెలుసు కదా, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.